కాకుండా కోరుకున్న ప్రతిసారి కూడా మనకు ఇట్లా చక్కటి సందేశం ఇవ్వడానికి మరి గత 3 బ్యాచ్ల నుంచి కూడా వెయిట్ చేస్తున్నాం మనం సార్ క్లాస్ కోసం. రోజు మన కోరిక మేరకు పిలవగానే వచ్చేసి ఒక మంచి టాపిక్, మీ టాపిక్ చూసే ఉంటారు. అసలు మందులతో ఆరోగ్యం ఎలా తగ్గుతుంది, అసలు తగ్గుతుందా, ఒకవేళ తగ్గకపోతే ఎందుకు తగ్గట్లేదు, అయినా మనం ఎందుకు మందులు వాడుతున్నాం. అసలు ఇది కొత్త టాపిక్. సార్ దగ్గర చాలా చాలా టాక్స్ ఉంటాయి, మరి టాక్ అంటూ ఉంటారు టాపిక్ ను. సో ఇది కొత్త టాక్, మరి మన కోసం ఈరోజు చక్కగా డిజైన్ చేసి సార్ అందిస్తున్నారు. అందరూ శ్రద్ధగా వినడం కాదు, జస్ట్ 40 మినిట్సే టాక్ ఉంటుంది. తర్వాత మీకు వెంటనే క్వశ్చనీర్ కూడా ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మీకు చివరి 15 నిమిషాలు ఆన్సర్ ఇస్తారు. చూడండి, మెడిసిన్ ద కాజ్. సో చాలా చక్కటి టాపిక్. చివరిలో సార్ ఫోన్ నెంబరు, అడ్రస్ అవన్నీ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. మరి అప్పటికే 45 మంది ఇచ్చేశారు. ఎక్కువ సమయం వృధా చేయకుండా మనం సార్ గారిని ఒకసారి కరతాళ ధ్వనులతో ఆహ్వానిద్దాం. చివరిలో నేను కూడా మాట్లాడుతానయ్యా. వెల్కమ్. జై గురుదేవ్. ఈరోజు టాపిక్ వచ్చేసి గురూజీ చెప్పినట్టు మందులతోటి. అందరూ మందులు వేసుకుంటున్నారు. ఆ మ్యాప్ చూసినా కానీ అర్థమవుతుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కో ఫ్లాగ్ ఉన్నట్టు అన్ని చోట్ల మందులు మాత్రం కామన్ గానే ఉన్నాయి. అందులో తేడా ఏమీ లేదు. ఒకవేళ నిజంగా మందులతో నయమయ్యేటట్టయితే ఇప్పటి వరకు ఎందుకు తగ్గట్లేదు? అసలు మందులు ఎలా పనిచేస్తున్నాయి? అవి చేయాల్సిన విధానం ఏంటి శరీరంలో? దీని గురించి చెప్తాను. ఫస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఆరోగ్యాన్ని కొనొచ్చా డబ్బులతో? ఒకవేళ నిజంగా కొనగలిగితే ప్రపంచంలో ఉన్న డబ్బులు ఉన్నోళ్ళందరూ ఏదైనా అనారోగ్యం వచ్చింది అని డిటెక్ట్ చేయగానే ఎందుకు వాళ్ళు చచ్చిపోతున్నారు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనుకోండి, యాపిల్ ఫోన్ కనిపెట్టిన స్టీవ్ జాబ్స్ అనుకోండి, ఏదైనా సరే, ఎవరైనా సరే, వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది కానీ ఆరోగ్యం లేదు. ఆరోగ్యాన్ని ఎవ్వరు కొనలేరు. అది పేదవాళ్ళు ధనికులు ఆ తేడా అనేది దానికి లేనే లేదు. ఎవరికైనా వచ్చింది అంటే దాని నుంచి బయటకు వచ్చే మార్గం ఏంటి అనేది తెలియకపోతే ఇరుక్కున్న వాళ్ళు ఇరుక్కున్నట్టే ఉంటారు. పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తే ఎక్విప్మెంట్ బాగుంటుంది, అక్కడ మన ఆరోగ్యాన్ని పెంచొచ్చు, ఇవన్నీ మనకు తెలియకుండా వినే మిత్స్. దాంతో ఎటువంటి సంబంధము ఉండదు. అది క్యాన్సర్ అయినా సరే, అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్ అయినా సరే, అన్కంట్రోల్ డయాబెటీస్ బాగా చివరి స్టేజెస్కి వెళ్ళి అది కంట్రోల్ అవ్వంది అయినా సరే, ఎవరికైనా సరే ఎవరంతటి వాళ్ళు చేసుకుంటేనే నయమవుతుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా నయమయ్యే ఛాన్స్ లేదు. సింపుల్ ఎగ్జాంపుల్, అందరికి తెలిసిన టాబ్లెటే పారాసిటమాల్. ఇది 1890s లో కనిపెట్టారు, ఫస్ట్ మెడిసిన్ ఎలోపతిలో. 1890s లో ఎప్పుడైతే టాబ్లెట్ కనిపెట్టారో పారాసిటమాల్, అప్పటి నుంచి వాడుతూ ఉన్నారు. కానీ ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ అనేవి 1940s నుంచి స్టార్ట్ అయ్యాయి. ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ అంటే ఏంటంటే, సపోజ్ ఇక్కడ 100 మంది డయాబెటీస్ జ్వరం వచ్చిన వాళ్ళు ఉన్నారంటే, ఒక 50 మెంబర్స్కి టాబ్లెట్ ఇచ్చి అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది అబ్జర్వ్ చేస్తారు. ఇంకో 50 మందికి ఏమో టాబ్లెట్ ఇవ్వకుండా వేరే పద్ధతి ద్వారా చూస్తున్నారు. అలా చేసిన ప్రతిసారి, లాస్ట్ 80 సంవత్సరాల్లో జరిగిన రికార్డ్స్ చూపిస్తున్నాను, ప్రతిసారి టాబ్లెట్ వేసుకోకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే బాగా నయమవుతుంది. టాబ్లెట్ వేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి మేబీ సిమ్టమ్ తగ్గుతుంది, కానీ డిసీజ్ ప్రొలాంగ్ అవుతూ ఉంది. ఇదిగోండి, ప్రతి ఒక్కటి రిఫరెన్సెస్ మీకున్నాయి 1942 నుంచి. ఇది ఓన్లీ పారాసిటమాల్ అనే కాదు, పారాసిటమాల్ ఫ్రీక్వెంట్ గా అందరికీ ఓవర్ ద ప్రిస్క్రిప్షన్ ఇచ్చేస్తారు. మెడికల్ షాప్ కౌంటర్ నుంచి ప్రతి ఒక్కళ్ళు కొనుక్కోవచ్చు. అందరికీ డోలో 650 ఇట్లాంటి పదాలు అయితే బాగా నోటి నుంచి వచ్చేస్తూ ఉంటాయి. ఈ పారాసిటమాల్ చూస్తే మోస్ట్ డేంజరస్ మెడిసిన్ ప్రపంచంలో కల్లా అన్నిటికంటే. లివర్ ఫెయిల్యూర్ అవ్వటానికి కావాల్సిన మెయిన్ రీజన్ ఈ పారాసిటమాల్. ఇది కింద
యూరోపియన్ జర్నల్ ఆఫ్ పెయిన్ 2014లో చెప్పారు వాళ్ళు. కామన్ గా ఇంకా వినే వేరే డిసీజెస్ చూసుకుంటే ఈరోజు జస్ట్ 3-4 డిసీజెస్ గురించి మాట్లాడి దాని తర్వాత సొల్యూషన్కి వెళ్ళిపోతాం. కామన్ గా ఎట్ ప్రెసెంట్ ఇండియాలో 15% ఆఫ్ ద పీపుల్ డయాబెటిక్ ఉన్నారు. ఇంతకు ముందు 11-12% ఉండేది. లాస్ట్ 3 years లో 3% పెరిగిపోయింది ఆటోమేటిక్ గా, ఈ కరోనా వల్ల రకరకాలు. డయాబెటీస్ దే చూసుకోండి. డయాబెటీస్ ది ఫస్ట్ మెడిసిన్ మెట్ఫార్మిన్. ఎవరైనా సరే డయాబెటీస్ వచ్చింది అంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఇచ్చేది మెట్ఫార్మిన్ 500 mg ఇస్తారు. స్టార్టింగ్ లో ఒక టాబ్లెట్ తో స్టార్ట్ అవుతుంది. 1918లో కనిపెట్టారు ఆ మెడిసిన్. డయాబెటీస్ ది ఫస్ట్ మెడిసిన్. 114 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు ఒక్క పర్సన్ కూడా సక్సెస్ఫుల్ గా ఆ టాబ్లెట్ వల్ల డయాబెటీస్ తగ్గలేదు. డయాబెటీస్ వాళ్ళు చూస్తే ర్యాండమ్ గా మీ చుట్టుపక్కల 10 మంది పేర్లు తెలిసారు అంటే అట్లీస్ట్ 1 or 2 పీపుల్ డయాబెటిక్ మందులు వేసుకుంటూ ఉంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి వేసుకుంటున్నారు అంటే కొంతమంది రీసెంట్ గా ఉండొచ్చు, కొంతమంది 10 సంవత్సరాలు 20 సంవత్సరాలైనా అవుతుంది, తగ్గదు. వాళ్ళ హిస్టరీ ఎలా ఉంటుందో చూసుకుంటే ఫస్ట్ ఒక టాబ్లెట్ తో స్టార్ట్ అవుతుంది. స్లోగా ఆ టాబ్లెట్ డోసేజ్ చాలట్లేదు అని చెప్పేసి డోసేజ్ పెంచుతారు. 500 కాస్త 1000 mg చేస్తారు. తర్వాత మల్టీ డ్రగ్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అంటే కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ యాడ్ అయిపోతాయి. తర్వాత ఆ టాబ్లెట్స్ కూడా ఇంక నీకు పనిచేయటం మానేసాయి అని చెప్పేసి ఇన్సులిన్ షిఫ్ట్ చేస్తారు. ఫస్ట్ ఒక్కసారి దీని గురించి మెకానిజం తెలుసుకుందాం. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను. ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళాలి. ఢిల్లీకి వెళ్ళాల్సిన రూట్ ఒకటి ఉంటుంది. నేను కార్ తీసుకొని కన్యాకుమారి వైపు డ్రైవింగ్ చేస్తూ పోతూ ఉంటే ఏమవుతుంది? ఢిల్లీ వస్తుందా? రాదు. పోనీ నేను వెహికల్ మార్చి స్పీడ్గా వెళ్తే కన్యాకుమారి కూడా దాటిపోయి శ్రీలంక వెళ్ళిపోతా. అంతేగాని వెహికల్ మేబీ నా వెహికల్ తప్పేమో, లేదంటే నేను చేసే డ్రైవింగ్ స్పీడ్ తక్కువ ఉందేమో అని చెప్పేసి ఇట్లా ఆలోచిస్తూ ఉంటే అవ్వదు. సేమ్ ఈజ్ ద కండిషన్ విత్ ఆల్ ద ఎలోపతిక్ మెడిసిన్స్. ఎన్ని ఎలోపతిక్ మెడిసిన్స్ మీకు తెలిసినవైనా సరే ప్రతి ఒక్కటి ఇదే మెకానిజం. సపోజ్ ఇందాక పారాసిటమాల్ గురించి మాట్లాడుకున్నాం కదా, బాడీ ఏం చేసింది, లోపల ఏదో ఒక టాక్సిన్ పెరిగింది. అది బ్యాక్టీరియా అవ్వచ్చు, ఫంగై అవ్వచ్చు, లేదంటే వైరస్ అవ్వచ్చు, ప్రోటోజో అవ్వచ్చు, ఏదైనా సంబంధం లేదు. బాడీలో ఉండకూడదు లోపల పెరుగుతూ ఉంది. బాడీ సెల్స్ ఒక టెంపరేచర్ వరకు మెయింటైన్ చేసుకోగలవు దానంతటా ఈక్విలిబ్రియంని. కానీ ఆ బయట నుంచి వచ్చిన ప్యాథోజన్ ఆ టెంపరేచర్ని తట్టుకోలేవు. వాటిని నల్లిఫై చేయటానికి, లేదంటే వాటిని గ్రోత్ను ఆపటానికి ఈ విధంగా మెకానిజం కోసం బాడీ దానంతట అది టెంపరేచర్ని స్లోగా పెంచడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ విధంగా జరుగుతుందో వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళగానే డాక్టర్ ఏమిస్తారు? పారాసిటమాల్. 6 hours ఒకసారి ఖచ్చితంగా. రాత్రి అలారం పెట్టుకునేలా లేచి వేసుకుంటూ ఉంటారు అందరూ, అవునా? ఎప్పుడైతే పారాసిటమాల్ వేసుకుంటారో మన లోపల ఉన్న బ్యాక్టీరియా, వైరస్ థ్యాంక్స్ డాక్టర్, వీళ్ళు నన్ను చంపాలని చూసారు, మీరు నన్ను కాపాడుతున్నారు, థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పేసాడు. ఇప్పుడు మనం ఎవరికి చేస్తున్నాం సపోర్ట్? మన బాడీకి చేస్తున్నామా, లోపల ఉన్న ప్యాథోజన్ కి చేస్తున్నామా? మన ప్యాథోజన్ కి సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి 2 రోజుల్లో తగ్గాల్సిన ఫీవర్ 5 days వీక్నెస్ ఉంటుంది, బేబీ సిమ్టమ్ తగ్గొచ్చు. ఈ మెకానిజం మనం అర్థం చేసుకోవాలి. సేమ్ ఇస్ ద థింగ్ విత్ ద డయాబెటీస్. డయాబెటీస్ అంటే ఏంటి? సింపుల్ గా డయాబెటీస్ అంటే షుగర్ లెవెల్ బాడీలో ఉండాల్సిన దానికంటే కొంత పెరిగింది. ఎంత ఉండాలి, ఎంత ఉండకూడదు అవన్నీ తర్వాత విషయం. డాక్టర్ చెప్పారు డయాబెటీస్ టాబ్లెట్ వేసుకోవటం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఓకే, టాబ్లెట్ వేసుకున్నారు, షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయి. యూరిన్లో చెక్ చేస్తే బయటికి రావట్లేదు, మరి ఎక్కడికి పోతుంది? టాయిలెట్లో చెక్ చేస్తే అక్కడ కూడా షుగర్ ఉండదు, మరి ఎక్కడికి వెళ్తుంది? ఆ టాబ్లెట్ ఏంటి, మ్యాజిక్ చేస్తుందా? ఒకవేళ నిజంగా మ్యాజిక్ చేసి ఆ టాబ్లెట్ తగ్గించేస్తే డయాబెటిక్స్ వాళ్ళకి లాంగ్ రన్ లో ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? డయాబెటిక్ రెటినోపతి అంటే కంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. లాంగ్ రన్ లో వాళ్ళకి చూపు మందగించడం ఇట్లాంటివి తగ్గుతున్నాయి. డయాబెటిక్ నెఫ్రోపతి అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.
డయాబెటిక్ ఫుట్ ప్రాబ్లమ్స్, గ్యాంగ్రీన్ రావటం, నరాలు చొచ్చుపడిపోవటం, రక్త ప్రసరణ తగ్గిపోవడం, ఇట్లాంటివి చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి. డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్తే దాన్ని కరెక్ట్ చేయడానికి వేరే డిపార్ట్మెంట్ ఉందంట. కిడ్నీ ప్రాబ్లం వస్తే కిడ్నీ దగ్గరికి, కంటి ప్రాబ్లం వస్తే కంటి దగ్గరికి, ఇట్లా డయాబెటిక్ ఫుడ్ కేర్ అని చెప్పేసి వేరేవి, ఇట్లా వేరే వేరే అవుతున్నాయి. అసలు ఎందుకు వచ్చింది అనేది అడిగితే డాక్టర్ని, ఆ మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్ అంటారు. ఆ మెడిసిన్ వేసుకున్నప్పుడు లాంగ్ టర్మ్ లో ఈ విధంగా జరుగుతుంది అంటారు. మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్. దాన్ని బుక్స్ లో చెప్పటం ఎలా అంటే, మెడిసిన్ వేసుకోవటం వల్ల డయాబెటిక్ లో లాంగ్ రన్ లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంట. ఆ రీజన్ ఎటువంటి మెడిసిన్ వాడుతున్నారో అండ్ వాళ్ళ బాడీ టెండెన్సీని బట్టేసి ఆ షుగర్ ని అక్కడ తీసేసి కంటి కిందన్న దాచిపెడుతుంది ఆ టాబ్లెట్, లేదంటే లివర్ లో దాచిపెడుతుంది, కిడ్నీలో దాచిపెడుతుంది, వేరే వేరే చోట్ల దాచిపెడుతుంది. షుగర్ బ్లడ్ లో తగ్గుతుంది. ఓవరాల్ గా బాడీలో షుగర్ తగ్గుతుందా అంటే తగ్గట్లేదు. ఓవరాల్ గా బాడీలో షుగర్ తగ్గితే అప్పుడు డయాబెటీస్ నుంచి బయటకు వచ్చినట్టు, కానీ అది మాత్రం జరగట్లేదు. సేమ్ ఇస్ ద కేస్. ఇన్సులిన్ కూడా అదే. ఏదైనా సరే దేవుడు తయారు చేసింది ఏంటి, మనకు ప్రతి ఒక్కటి నోటి ద్వారా లోపలికి వెళ్ళాలి. ఆహారం మనం ఏం చేస్తున్నాం, నోటి ద్వారా ఆహారాన్ని తీసుకున్న, టాబ్లెట్ తీసుకున్నా అది లోపలికి వెళ్ళి మన లివర్ మెటబాలైజ్ చేసి మన శరీరానికి ఉపయోగపడేదైతే దాన్ని ఉంచుతుంది, లేదు అంటే బయటికి పంపించేస్తుంది. డాక్టర్ని సింపుల్ గా క్వశ్చన్ అడగండి, ఇన్సులిన్ వేసుకుంటున్న వాళ్ళు అన్ని టాబ్లెట్స్ వేసుకుంటున్నారు కదా, ఇన్సులిన్ ఎందుకు తాగకూడదు? ఇన్సులిన్ ని కనుక తాగితే బాడీ ఏం చేస్తుంది అంటే అన్ని పనులు పక్కన పెట్టేసి ఇది మోస్ట్ డేంజరస్ కెమికల్ ఇన్ ద బాడీ అని చెప్పేసి ఫస్ట్ దాన్ని డీటాక్సిఫై చేసి బయటికి పంపించే పని పెట్టుకుంటుంది. అంత డేంజరస్. ఎట్టి పరిస్థితుల్లో లివర్ ని బైపాస్ చేసి ముందుకు వెళ్ళలేదు ఇన్సులిన్. నిజంగా ఇన్సులిన్ అంత అవసరం? మరి తాగితే పోతుంది కదా, గుచ్చుకునే నొప్పి ఉండదు కదా మనకి. అది మెకానిజాన్ని అర్థం చేసుకోకపోతే దాని వల్లనే అది లోపలికి లివర్ ని బైపాస్ చేసి శరీరంలోకి ఇన్సులిన్ వెళ్ళింది, తర్వాత బ్లడ్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అవుతుంది, అప్పుడు వేరే వేరే డ్యామేజెస్ అనేది చేస్తుంది. ఓకే, దీనికి మా విశ్వరూప్ గారు, మా టీచర్ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఓ పిల్లాడికి డబ్బులు కొంచెం కష్టంగా ఉంది, వెళ్ళి బ్యాంకుకి చిన్న కన్నం వేద్దాం అనుకున్నాడు. బ్యాంకు కన్నం తన స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజు కట్టడానికి ఇంత డబ్బులు కావాలి అని లెక్కేసుకొని తీసుకుంటాడా, లేకపోతే కళ్ళ ముందు కనబడేది లాక్కొని వెళ్ళిపోతాడా? అవునా? అదే విధంగా మనం ఎప్పుడైతే శరీరంలో ఉన్న మెకానిజాన్ని బైపాస్ చేస్తున్నామో, ఎదర్ త్రూ ద ఇంజెక్షన్స్ ఆర్ క్రీమ్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, దెన్ ఇట్ విల్ కాజ్ మచ్ మోర్ డ్యామేజ్. అందుకనే ఇన్సులిన్ డైరెక్ట్ గా తీసుకుంటే అస్సలు కొంచెం కూడా పనిచేయదు. మెట్ఫార్మిన్ పనిచేస్తుంది, ఇన్సులిన్ మాత్రం అసలు పనిచేయదు. ఎంత తాగినా సరే ఇంకొంచెం పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అండ్ డయాబెటీస్, ఓకే, డయాబెటీస్ ది స్టార్టింగ్ లో డయాబెటీస్ ఉంది, కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళకి బోనస్ ఏమొస్తుంది, బీపీ వస్తుంది, లేదంటే కొలెస్ట్రాల్ ప్రాబ్లం వస్తుంది. అవునా? మరి ఎందుకు అది డయాబెటీస్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ మందులు వేసుకుంటే అది తగ్గట్లేదు, లాంగ్ రన్ లో ఇంకో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? ఇది చూడండి, త్రిమూర్తులాగా 3 రోగాలు కలిసి ఉంటాయి ఎవరికైనా సరే. ఎవరికి ఒక్క డిసీజ్ లాంగ్ రన్ లో ఉండదు. అది డయాబెటీస్ తో స్టార్ట్ అవ్వచ్చు, బీపీతో స్టార్ట్ అవ్వచ్చు, కొలెస్ట్రాల్ తో స్టార్ట్ అవ్వచ్చు. స్టార్టింగ్ లో ఒకటే టాబ్లెట్ వేసుకుంటారు, కొన్ని రోజులు అయిన తర్వాత కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ యాడ్ అవుతాయి, కొన్ని రోజులు అయిన తర్వాత కాంబినేషన్ ఆఫ్ డిసీజెస్ యాడ్ అవుతాయి. ఓన్లీ ఒక రోగానికి సంబంధించినవి కాదు, అవన్నీ ఇంటర్ కనెక్టెడ్. అండ్ బీపీ, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ లో ప్రెషర్ ఉండాలి. ఎందుకని? మనం తిన్న ఫుడ్ లో ఉన్న న్యూట్రియంట్ శరీరంలోని కణానికి వెళ్ళి రీచ్ అవ్వాలి, అప్పుడే అది మన శరీరానికి వంట పట్టడం, మనకు కావాల్సిన బాడీ బిల్డింగ్ కావాల్సిన ప్రతి యాక్టివిటీ చేయగలదు. గ్లూకోజ్ అయినా, ప్రోటీన్ అయినా, ఏది ఎక్కడ ఏం చేయాలి అనేది అది చేస్తుంది. బ్లడ్ ప్రెషర్ ఎందుకు తగ్గింది అంటే, సపోజ్ ఇక్కడ ఈ పైపే ఉంది, ఈ పైపులో ఒక విధంగా బ్లడ్ పాస్ అవుతూ ఉంది, ఇది బ్లడ్ వెజల్ అనుకుంటే ఒక విధంగా పాస్ అవుతూ ఉంది.
మధ్యలో చిన్న చిన్న నలకలు ఏర్పడినప్పుడు ఏమవుతుంది? స్లోగా పాసేజ్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఏమవుతుంది? కానీ అక్కడికెళ్ళాల్సిన దగ్గరకి డెస్టినేషన్‌కి ఫుడ్ సప్లై ఆగిపోతుంది. న్యూట్రియంట్ సప్లై ఆగిపోతుంది. వేరేవన్నీ సప్లై ఆగిపోతుంది అని చెప్పేసి బ్లడ్‌లో ప్రెషర్‌ని పెంచుతుంది బాడీ ఇంటర్నల్ మెకానిజం. అప్పుడు ఆహారాన్ని అక్కడికి చేరవేసేటట్టు. డాక్టర్ ఏం చేస్తారు? వాసో డైలేటర్స్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్, బీటా బ్లాకర్స్. అంటే ఆ వెసల్ ఎందుకు కన్‌స్ట్రిక్ట్ అయిందో, ఆ పైప్ ఎందుకు అది నెమ్మదిగా సన్నబడిందో, ఆ సన్నబడిన పైప్‌ని మళ్ళీ ఆ విడ్త్‌ని పెంచే మెకానిజం అంటూ ఏ మెడిసిన్ లేదు. ఆ విడ్త్‌ని గనక పెంచగలిగితే, లేదంటే ఆ బ్లాక్‌ని ఏదైతే బ్లాక్ అబ్‌స్ట్రక్షన్ ఉందో, ఆ అబ్‌స్ట్రక్షన్ గనక తీయగలిగితే, ఆ బ్లడ్ ప్రెషర్ అనేది మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అది యూనిఫార్మ్ చేసే మెకానిజం వేరే టాబ్లెట్ అంటూ ఏదీ లేదు. అది ఫుడ్ ద్వారానే అవుతుంది. టాబ్లెట్స్ లేవు కాబట్టి ఇప్పుడేం చేస్తారు డాక్టరు? ఆ బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి ఆ పైప్‌ని ఇంకొంచెం ఎక్స్‌పాండ్ అయ్యేటట్టు చేస్తారు. అంటే బ్లాకేజ్‌ని తీయలేదు. ఇప్పుడు అయిపోయిన బ్లాకేజ్ అట్లానే ఉంది. దాని మీద ఇంకొంచెం అక్యుములేట్ అవుతుంది. అప్పుడు ఇంకొంచెం వెసల్ అయితే ఎక్స్‌పాండ్ అవ్వదు కదా! లాంగ్ రన్‌లో ఏమవుతుంది? అందుకనే ఒక టాబ్లెట్‌కి బదులు 2 యాడ్ అయిపోతాయి. అండ్ హార్ట్ ఏం చేస్తుంది? ఫాస్ట్‌గా కొట్టుకోవటం అనేది స్టార్ట్ చేసి ఎక్కువ ప్రెషర్ ఇస్తుందని చెప్పేసి హార్ట్‌ని నెమ్మదయ్యేటట్టు చేస్తారు. స్లోగా వర్క్ చేసేటట్టు. హార్ట్ స్లోగా పనిచేయటం వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గటం కాదు కదా! మనకు కావాల్సింది అన్ని బాడీలో ఉన్న ప్రతి ఒక్కటి ప్రాపర్‌గా ఫంక్షన్ అవ్వాలి. ఆ ప్రాపర్ ఫంక్షనింగ్ మెకానిజంని రీఎస్టాబ్లిష్ చేయాలి. అది రీఎస్టాబ్లిష్ చేయకుండా గుండె నెమ్మదిగా కొట్టుకో, లేదంటే ఆ పైప్‌ని కొంచెం ఎక్స్‌పాండ్ చేయటం ఇట్లాంటివి చేశాము అంటే మనం మన బాడీని డ్యామేజ్ చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ మెడిసిన్. ఎవరన్నా కొలెస్ట్రాల్‌కి సంబంధించిన మెడిసిన్ వాడుతున్నారు అంటే డైరెక్ట్‌గా స్టాప్ చేయండి. కొలెస్ట్రాల్ మెడిసిన్స్‌ని ఎక్స్ కేటగరీ మెడిసిన్స్‌లో పెట్టారు. ఎక్స్ కేటగరీ మెడిసిన్స్ అంటే దాని అర్థం ఏంటి అంటే ఎవరైతే తల్లిదండ్రులు కాబోతున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాటిని వాడకూడదు. ఇప్పుడు ఈ బిల్డింగ్‌లో గోడైనా సరే, ఏదైనా సరే ఇటుకలు లేకుండా కట్టలేము. అదే విధంగా మన బాడీలో ప్రతి కణం తయారవ్వాలి అంటే అందులో కొలెస్ట్రాల్ అంత కంపల్సరీ. కొలెస్ట్రాల్ గురించి డైరెక్ట్‌గా తగ్గించాలి అంటే యానిమల్ ప్రొడక్ట్ ఒక్కటి మానేస్తే చాలు. కొలెస్ట్రాల్ ఓన్లీ యానిమల్స్ కెన్ ప్రిపేర్. మనం యానిమల్సే కదా! మనం మాత్రమే తయారు చేసుకోగలం. ఎప్పుడైతే ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ మీదకి వెళ్ళిపోతామో కొలెస్ట్రాల్ లెవెల్ వితిన్ ఫ్యూ డేస్ తగ్గిపోతుంది. స్టార్టింగ్‌లో ఓన్లీ టోటల్ కొలెస్ట్రాల్ దట్ టు 300. తర్వాత నెమ్మదిగా వర్డ్స్ యాడ్ చేశారు. ఎల్‌డిఎల్, వీఎల్‌డిఎల్, హెచ్‌డిఎల్, గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. ఈ వల్లో పడు, లేదంటే ఆ వల్లో పడు, ఇంకో వల్లో పడు. ఇట్లాంటివన్నీ డిఫరెంట్ ట్రాప్స్. వాటిని గురించి పట్టించుకోవద్దు. సరే, ఇప్పుడు మెకానిజం అయితే తెలుసుకున్నాం. మెట్‌ఫార్మిన్ ఒక్కటి చూడండి. మన ఇండియాలో ఇది 4 ఇయర్స్ బ్యాక్ డేటా. ఒక్క మెట్‌ఫార్మిన్ ఒక్క టాబ్లెటే 100 కోట్ల బిజినెస్ చేస్తుంది. దాన్ని ఇప్పటికి ఎన్నో సార్లు బ్యాన్ చేశారు. మళ్ళీ రీలాంచ్ చేశారు ఆ టాబ్లెట్‌ని. సరే, ఇప్పుడు సొల్యూషన్ దగ్గరకొచ్చాము అంటే మనము అల్టిమేట్‌గా కావాల్సింది అదే గదా! ఆ టాబ్లెట్స్ ఎలా పనిచేయవు అనేది డౌటే లేదు. అది ఏ దానికైనా సరే, ఏ డిసీజ్‌కైనా సరే టాబ్లెట్స్ వల్ల ఎప్పుడు తగ్గదు. సింపుల్‌గా టాబ్లెట్స్ సపోజ్ ఇందాక పారాసిటమాలే తీసుకుంటే యాంటీపైరెటిక్, యాంటీ కొలెస్ట్రాల్ లేదంటే యాంటీ డయాబెటిక్. ఈ యాంటాసిడ్, ఈ యాంటీ అనే వర్డ్ ఏదైతే ఉందో ఆ టాబ్లెట్ ఖచ్చితంగా మనకు అవసరం లేదు. ఎప్పుడైతే అది వేసుకుంటామో మనం మన బాడీని డ్యామేజ్ చేస్తున్నాం. సొల్యూషన్ పార్ట్ సింపుల్ థింగ్. 2017లో ఈ ముగ్గురు సైంటిస్టులకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు ఎప్పుడు ఏ టాక్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. విశ్వరూప్ గారు నేర్పారు. వీళ్ళు చేసిందేంటంటే బాడీలో సర్కేడియన్ రిథమ్. మనం రోజు ఒక టైంకి లేస్తాము. ఒక టైంకి ఆకలేస్తుంది. ఒక టైంకి తింటాము. పడుకుంటాము. ఈ విధంగా
సృష్టిలో ఉన్న ప్రతి జీవికి ఉంది ఆ బాడీ క్లాక్. మనం ఎలా అయితే పగలు తిని రాత్రి పడుకుంటామో, ఎలకలు రాత్రంతా తిని పగలు పడుకుంటాయి. కొన్ని రోజులు ఎలకలకి ఓన్లీ రాత్రంతా ఆహారం దొరకకుండా పగలంతా దానికి ఆహారం పెట్టామనుకో, దట్ ఈజ్ ఎనఫ్ దానికి అనారోగ్యం రావడానికి. దాని బాడీ క్లాక్ ని అది అనుసరిస్తూ ఉన్నంత కాలం ఎటువంటి రోగం రాదు. మన బాడీ క్లాక్ ఏదైతే ఉందో దాన్ని నెమ్మదిగా మళ్ళీ రిధంలోకి తీసుకొచ్చాము అంటే మనం రోగాల నుంచి బయటికి రావచ్చు. దీన్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి బిష్రూప్ గారు ఈ విధంగా ఒక సర్కేడియన్ ట్రయాంగిల్ అని చెప్పి తయారు చేశారు. ఇందులో చూడండి, ఇది 7 స్టెప్ ప్రోటోకాల్ ఇందులో ఉండేది. ఫస్ట్ స్టెప్, మనకు జీవం ఉండాలి అంటే జీవం ఉన్న ఆహారం తినాలి. అమృతాహారం అని చెప్పేసి గురూజీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా. మనం దీనికి 3 టైమ్స్ నోబెల్ ప్రైజ్ వచ్చింది లివింగ్ ఫుడ్ అనే దానికి. సిగ్నలింగ్ హైపోథసిస్ అని 1960 నుంచి ఇప్పటి వరకు 3 టైమ్స్ నోబెల్ ప్రైజ్. ఇంక్రెటిన్ హార్మోన్స్ వీటి మీద వర్క్ అవుతూ ఉంటుంది. మనకు జీవం ఉండాలి అంటే జీవం ఉన్న ఆహారం, అందులో లైవ్ ఎంజైమ్స్ ఎప్పుడైతే ఉంటాయో అది మన శరీరంలో ఎక్కడికి వెళ్ళి ఏ విధంగా పనిచేసి ఏ విధంగా ఉపయోగపడాలి అనేది ప్రతి ఒక్కటి డిజైన్ అయిపోయింది. దాన్ని లివింగ్ ఫుడ్ అంటారు. లివింగ్ ఫుడ్ లో ఏమొస్తాయి? ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇన్ ద ఒరిజినల్ ఫామ్. ఎప్పుడైతే ఒరిజినల్ ఫామ్ లో తీసుకుంటామో వాటిని, అంటే చెట్టు నుంచి పండు వచ్చిన రూపంలో మనం తీసుకుంటే అది బాగుంటుంది, దాన్ని కొద్ది గొప్ప జ్యూస్ చేసుకుంటే పర్లేదు. ఎప్పుడైతే వేడి చేయటం అనేది స్టార్ట్ చేస్తామో దాంట్లో ఉండే లైవ్ ఎంజైమ్స్ తగ్గటం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి లివింగ్ ఫుడ్ ఎంత తినాలి, ఎలా తినాలి, ఇవన్నీ ఇంతకు ముందు చేసిన వీడియోస్ లో ఉన్నాయి, అది చూసుకోండి. నెక్స్ట్ లివింగ్ వాటర్. ఈ లివింగ్ వాటర్ అంటే ఏంటి? ఇంతకు ముందు ప్రతి ఒక్కళ్ళం అందరం ఎట్లా తాగేవాళ్ళం వాటర్? చెరువుల నుంచి, నదుల నుంచి, వీటి నుంచి తాగేవాళ్ళం. ఇప్పుడు ఎటు ప్రెసెంట్ ప్రతి ఒక్కళ్ళు ఇన్లే వాటర్, ఆక్వాగార్డ్, అవి ఖచ్చితంగా గార్డ్ చేయలేవు మనల్ని, మన ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కాపాడలేవు. ఎప్పుడైతే ఆ వాటర్ తాగుతున్నామో దట్ ఈస్ ఈక్వల్ టు ద డెడ్ వాటర్. మన బాడీలో 70% వరకు వాటర్ ఉంటుంది. ఎప్పుడైతే అంత వాటర్ ఉండేది కాస్త మనము ఆ వాటర్ ని, డెడ్ వాటర్ ని రీఫిల్ చేస్తూ ఉంటామో మనకు చాలా రోగాలు దాని ద్వారానే వస్తూ ఉంటాయి. ఒక చిన్న చేంజ్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ లివింగ్ వాటర్. ఇది ఇంట్లో చేసుకునే 3 పార్ట్ మెకానిజం కూడా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, అది చూడండి. ఈ డెడ్ వాటర్ ని రిప్లేస్ చేసి లివింగ్ వాటర్. మనం తినే ప్యాక్డ్ ఫుడ్ అంటే డెడ్ ఫుడ్, ఏ కంపెనీ తయారు చేసిన సంబంధం లేదు. ప్యాక్డ్ ఫుడ్ అంటే డెడ్ ఫుడ్. ఆ ప్యాక్డ్ ఫుడ్ ని పక్కన పెట్టేసి లివింగ్ ఫుడ్, నేచర్ ఇచ్చిన ఫుడ్ ని తీసుకోవటం, ఇది రెండో స్టెప్. ఈ 2 స్టెప్స్. దీని తర్వాతది చూడండి, థర్డ్, ది హీట్. హీట్ ఇన్ ద సెన్స్ ఫ్రమ్ ద నేచర్. మనకు నేచర్ ఏ విధంగా ఇస్తుంది హీట్? సన్లైట్ అండ్ మూన్ లైట్. ఓకే, నేచర్ ఇచ్చారు ఇవి 2 సోర్సెస్. డైలీ అట్లీస్ట్ ఒక 20 minutes to half an hour సన్లైట్ ఎక్స్పోజర్ ఉండాలి. ఎండలో డైరెక్ట్ గా, ఎటువంటి క్రీమ్లు పూసుకోకుండా. ఎప్పుడైతే ఇది జరుగుతుందో మన బాడీ, మనకు తెలిసింది మహా అంటే ఒక విటమిన్ డి అనే వర్డ్, మనకు తెలియకుండా చాలా ఉంటాయి సన్లైట్ ద్వారా జరిగేవి. అవన్నీ మనము ఈ రోజు ఈ వర్డ్ కనిపెట్టాము అని చెప్పేసి దాని గురించి ఫోకస్ చేయొద్దు. మనం సూర్యచంద్రులు, భూమాత, వీటి ద్వారానే, పంచభూతాలని లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, వీటి ద్వారానే మనం ఉండగలం. వాటి నుంచి ఎప్పుడైతే దూరం అవుతామో ప్రాబ్లం ఒక్కొక్కటి స్టార్ట్ అవుతూ ఉంటుంది. హీట్, డైలీ 20 minutes to half an hour సన్లైట్ ఎక్స్పోజర్ ఈజ్ ఎ మస్ట్. గ్రావిటీ, మేము వాడే దాంట్లో ఇంకో ప్రిన్సిపల్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ వదిలేస్తే కింద పడిపోతుంది, అంటే భూమి ఆకర్షణ శక్తి. ఈ గ్రావిటీ ఎక్కడ ఉంటుంది? ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది కదా. సపోజ్ కిడ్నీ వాళ్ళకే ప్రాబ్లం ఉంది, కాళ్ళు ఉబ్బుతూ ఉన్నాయి అంటే కిడ్నీస్ దగ్గరికి, కింద కాళ్ళ దగ్గర ఏదైతే అక్యుములేట్ అయ్యాయో ఆ వాటర్ పైకి, ఆ బ్లడ్ పైకి రీచ్ అవ్వట్లేదు. ఈ గ్రావిటీ సపోర్ట్ తీసుకొని ఈ విధంగా పడుకునే వాళ్ళని కాస్త ఇట్లా కాళ్ళ దగ్గర హైట్ పెట్టేయమంటాం, ఇటుకల్లాగా ఏదో ఒకటి. అప్పుడు
గ్రావిటీ సపోర్ట్ తోటి నెమ్మదిగా కిడ్నీస్ దగ్గరికి ఫిల్టర్ అవుతాయి, రీచ్ అవుతాయి. అప్పుడు కిడ్నీస్ ఫిల్టర్ చేస్తాయి. ఇది గ్రావిటీని కూడా ఒక మెడిసిన్ లాగా వాడచ్చు, భూమాకర్షణ శక్తిని. ఇది కూడా ఒక ప్రిన్సిపల్ ద్వారా చేస్తున్నాం. దీన్ని 360 డిగ్రీస్ పోస్టరల్ మెడిసిన్. గ్రావిటీ చాలా రోల్ ఉంటుంది, ఇంపార్టెన్స్. సపోజ్ వామిటింగ్స్ అవుతున్నాయి, లేదంటే హెడ్ ఇంజురీ అయింది, హార్ట్ అటాకే వచ్చింది, ఇట్లా ప్రతి దాంట్లో ఒక ప్రిన్సిపల్ ఉంది. గ్రావిటీని ఏ విధంగా వాడుకోవచ్చు, అదొకసారి మనం టెక్నిక్ నేర్చుకున్నాము అంటే మనకు మనమే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇది 4th వన్, గ్రావిటీ. అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, బాడీ వోల్టేజ్. ఇప్పుడు సపోజ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా. హార్ట్ అటాక్ వచ్చేసి స్పృహ కోల్పోయినప్పుడు ఇస్త్రీ పెట్టె లాంటిది ఒకటి పట్టుకొని గుండెల మీద పెడతారు, చూసారా? టీవీల్లో సినిమాల్లో కూడా చూస్తారు కదా అందరూ. అంటే అందులో ఏముంటుంది, ఎలక్ట్రిక్ షాక్ ఇస్తున్నారు. మెయిన్ హార్ట్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా పనిచేస్తూ ఉంటుంది. హార్ట్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఫ్యాన్ ఒక స్విచ్ చేసాము, ఫ్యాన్ స్విచ్ ఇక్కడేగానే లోపల ఎలక్ట్రికల్ కనెక్షన్ ద్వారా రెక్కలు తిరుగుతూ ఉంటాయి. మనకు బయటికి కనబడేది ఒక స్విచ్, లోపల ఎలక్ట్రికల్ సిగ్నల్ ద్వారా మెకానికల్ ఫోర్స్ తిరిగి మనకు గాలి వస్తుంది. సేమ్ అదే విధంగా గుండె కొట్టుకోవడం నెమ్మది నెమ్మదిగా కొట్టుకుంటుంది. దాని రిధం ప్రకారం అది కొట్టుకుంటున్నప్పుడు అది ఎక్కడ ఏ సిగ్నల్ పంపించాలనేది చూస్తుంది. ఎప్పుడైతే అది రిధం పోయి ఎర్రిథమియా వచ్చిందో, అది కొట్టుకోవటంలో అవకతవకలు జరిగిందో, అప్పుడు వేరే వేరే చోట్ల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ సిగ్నల్ పూర్తిగా ఆగిపోయినప్పుడు హార్ట్ అటాక్ వచ్చేసి స్పృహ కోల్పోయి అట్లాంటి జరిగినప్పుడు మళ్ళీ దాన్ని ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్ ని అడ్జస్ట్ చేయడానికి డాక్టర్ ఆ విధంగా షాక్ ట్రీట్మెంట్ లాగా ఇస్తున్నారు. అండ్ ఏ డిసీజ్ అయినా సరే, ఒక డిసీజ్ బాడీలో వచ్చింది అంటే ఉన్న హార్మోన్ నుంచి కొంత డిస్టర్బ్ అయింది. ఆ డిస్టర్బ్ అయినప్పుడు జరిగే ఎలక్ట్రికల్ చేంజెస్ ఏంటి అంటే బాడీలో చాలా చోట్ల నెగిటివ్ అయాన్స్ అక్యుములేట్ అవుతాయి. ఆ నెగిటివ్ అయాన్స్ కనుక న్యూట్రలైజ్ చేయగలిగితే బాడీలో ఈ ప్రాబ్లమ్స్ అనేవి తెలియవు. ఈజీగా అర్థమయ్యే ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నారు కదా, ఫుట్బాల్ మైదానంలో ఆడే ఆటగాళ్ళు కూడా సడన్ గా చనిపోవటం, సింగర్స్ కూడా పాటలు పాడుతూ చచ్చిపోవటం, జిమ్ కి వెళ్లే పునీత్ రాజ్ కుమార్ ఇట్లాంటి వాళ్ళు కూడా జిమ్ కి వెళ్ళి వచ్చి సడన్ గా చచ్చిపోవటం, ఇట్లాంటివి వింటున్నారు కదా. ఇంతకు ముందు కాలంలో ఎప్పుడూ లేదు. సడన్ గా వచ్చింది ఏంటి అంటే వ్యాక్సిన్స్ వల్ల చాలా డ్యామేజెస్ జరిగాయి బాడీలో, చాలా సిస్టమ్స్ కట్ అయిపోతున్నాయి. అట్లాంటివి రీఅడ్జస్ట్ అవ్వాలి అంటే డైలీ అట్లీస్ట్ 20 minutes to half an hour డైరెక్ట్లీ ఫుట్ ఆన్ ద ఫ్లోర్, మట్టి మీద కాళ్ళు పెట్టడం అనేది స్టార్ట్ చేయాలి. భూమాతని మీద ఎప్పుడైతే కాళ్ళు పెడతామో మన బాడీ వోల్టేజ్ విత్ ఇన్ సెకండ్స్ 0 వచ్చేస్తుంది. విత్ ఇన్ 5 minutes హార్మోనల్ డిస్క్రిపెన్సీ ఏదైతే ఉందో అది స్టెబిలైజ్ అవుతూ ఉంటుంది. విత్ ఇన్ 10 minutes మైండ్ కూడా కొంత కామ్ అవటం జరుగుతూ ఉంటుంది. అందుకనే ఏమి చేయొద్దు, వెళ్ళి పార్క్లోకి వెళ్ళి మన మూడు ఎట్లా ఉన్నా సరే, చిరాగ్గా ఉన్నారు, వెళ్ళి పార్క్లోకి వెళ్ళి కూర్చోండి, పాదాలు నేలపైన పెట్టేసి గడ్డి పైన పెట్టేసి కళ్ళు మూసుకొని గమనిస్తూ ఉండండి. ఒక్క 10 నిమిషాల్లో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. భూమి నుంచి ఏదో రక్త ప్రసరణ శక్తి లోపలికి వస్తున్నట్టు తెలుస్తూ ఉంటుంది గమనిస్తూ ఉంటే. అవన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. 7th థింగ్ వచ్చేసి ప్రిన్సిపల్, ఇవన్నీ ప్రాపర్ గా పనిచేసేటట్టు చేయటం, ఇవన్నీ కోఆర్డినేషన్ గా. ఎప్పుడైతే ఇది చేస్తామో డయాబెటీస్ అవ్వచ్చు, క్యాన్సర్ అవ్వచ్చు, టీబీ అవ్వచ్చు, ఎటువంటి డిసీజ్ అయినా సరే మనంతట మనం చేసుకోవచ్చు, నయం చేసుకోవచ్చు. ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను నా దగ్గర క్లినిక్ లో జరిగినవి. ఈమె విశాలాక్షి గారు 2008 నుంచి డయాబెటీస్ ఉంది. వచ్చినప్పుడు మొత్తం కంప్లీట్ తన దినచర్య అంతా తీసుకొని ఎక్కడ ఏ కరెక్షన్ చేయాలి అని కంప్లీట్ గా ప్లానింగ్ చేసి ఇచ్చాను. ఎప్పుడైతే అది చేసిందో విత్ ఇన్ 3 days లో తన డయాబెటీస్ తగ్గిపోయింది. అంత సింపుల్, ఇదేం కష్టం కాదు. నేను హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వైపు వెళ్తున్నాను. నేను చేసేది ఏంటి, ఎవరో ఒకళ్ళని అడిగితే వాళ్ళు నా వెహికల్ ని ఇటు కాదు బాబు, నువ్వు ఢిల్లీకి వెళ్ళాలంటే యూటర్న్ తిరగాలి అని చెప్పి యూటర్న్ తిప్పారు నా వెహికల్ ని. మేబీ 2000 కిలోమీటర్లో 1800 కిలోమీటర్లో ఢిల్లీ బోర్డు కనబడుతుంది. నేను వెళ్లే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది ఆ డిస్టెన్స్.
అదే విధంగా ఈమెకి డయాబెటిస్ తగ్గటం, డయాబెటిస్ చాలా సింపుల్ గా తగ్గిపోతుంది. లైవ్ ఎగ్జాంపుల్ ఇది. ఇంకొకటి ఈమె డాక్టర్ దీప్తి. ఈమెకి కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఇట్లా ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి. తిరగని డాక్టర్ అంటూ లేరు. ఆల్రెడీ డాక్టర్. ఇంకా వెళ్ళాలి అంటే ఇంకొంచెం మంచి డాక్టర్ అని చూసుకుంటారు కదా. ఒక దగ్గర తగ్గకపోతే నెక్స్ట్ వెళ్ళే డాక్టర్ని ఇంకొంచెం అట్లా అని చెప్పేసి ఈవెన్ ముంబై వాడికి కూడా వెళ్ళాను. అక్కడ వాడికి వెళ్ళినా కానీ ప్రాబ్లం తగ్గలేదు. తర్వాత ఇట్లాంటి సిస్టమ్ ఒకటి చేస్తున్నాము అని తెలిసి క్లినిక్ వచ్చారు. తను డెంటిస్ట్, నేను డెంటిస్ట్. తెలిసి వచ్చింది. విత్ ఇన్ 3 weeks కంప్లీట్ గా రివర్స్ అయిపోయింది. మనకు కావాల్సింది సొల్యూషన్ కావాలంటే ప్రాపర్ ప్లానింగ్, ఒక స్ట్రాటజీ, ఒక ఎఫర్ట్ తీసుకుంటే ఖచ్చితంగా సొల్యూషన్ వస్తుంది. ఏ రోగం నుంచైనా బాధపడండి, ఎన్ని సంవత్సరాల నుంచైనా బాధపడండి, ప్రతి ఒక్కటి మనంతట మనం ఇంట్లో ఉండే వాటితోనే పూర్తిగా నయం చేసుకోవచ్చు.